పెద్ద గణేషుని చూడడానికి వెళ్ళి చిన్న గణేష్ అయితే బుక్ చేసేసుకున్నా ఫైనల్లీ. ఎందుకో తెలియాలంటే వ్లాగ్ మొత్తం లాస్ట్. వ్యూవర్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇవాళ వచ్చేసి మనం అయితే జై భవానీ కలర్స్కి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ ఇంట్లో పెట్టుకోవడానికి విగ్రహాలు ఉన్నాయి భయ్య, గణేశుడివి బాపా చాలా బాగున్నాయి. మీరు చూడండి, నాకైతే ఒక విగ్రహం నచ్చింది, నేను వీడియోలో చూపిస్తాను. లిటరల్లీ మంగళమూర్తి పొజిషన్లో కూర్చోడు గణేశుడు అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ 1 feet to 4 feet వరకు అయితే గణేష్ ఐడల్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు మాత్రం గణేశుడు లుక్ కావచ్చు, కలరింగ్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ పెయింట్ అంటారు కదా, ఆ లుక్ మాత్రం పర్ఫెక్ట్ వచ్చింది మీకు. అండ్ ఇక్కడ చూస్తే గణేశుడు సన్ఫ్లవర్ పైన కూర్చొని ఉన్నాడు. ఈ పైన కూర్చున్న గణేశుడు 1 feet ఉండొచ్చు, కింద గణేశుడు 3 feet to 4 feet మధ్యలో ఉంటాడు. సో నేనైతే ఎస్టిమేషన్ చెప్తున్నా. అండ్ గణేష్ల షాప్ అయితే ఒకసారి విజిట్ చేయండి, లిటరల్లీ చాలా బాగుంది. ఎందుకంటే నేను చిన్న గణేష్లు ఎక్కువ చూడడం తక్కువ, అట్లాంటిది నాకే అక్కడికి వెళ్ళిన తర్వాత అంత బాగా నచ్చేసినట్టే గణేష్లు మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ డిఫరెంట్ థీమ్ అన్నమాట గణేష్లు బ్లాక్ కలర్లో. అండ్ ఇక్కడ అష్టగణపతి అన్నట్టు 8 గణేష్ ఐడల్స్ ఉంటాయి వెనకాల బ్యాక్గ్రౌండ్లో. మహారాజా పొజిషన్లో అయితే కూర్చున్నాడు గణేశుడు. అండ్ ఇక్కడ చూసుకోండి నా ఫేవరెట్ ఐడల్ అన్నమాట, నేనైతే తీసుకున్నామని చూస్తున్నాం మా ఇంట్లోకి. అండ్ బుక్ కూడా చేసేసుకుంటాం ముందే వెళ్ళి. నాకైతే చాలా బాగా నచ్చింది. వీళ్ళ దగ్గర చాలా 40+ వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ పికాక్ మీద వెనకాల దక్షిణామూర్తి అవతారం అయితే స్వామి కూర్చున్నాడు. అండ్ ఇక్కడ సింపుల్ మహారాజా పొజిషన్లో. అండ్ ఇక్కడ కూడా మంగళమూర్తి మనం ఇంతకుముందు చూసినాం కదా, వేరే కలర్ అనమాట. ఇక్కడ దగుడు సెట్ మోడల్ చాలా బాగుంటుంది చూడండి. అంటే దగుడు సెట్లో కూడా 2 కలర్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఒకటి పింక్ కలర్ ధోతితో ఇలా స్కై బ్లూ కలర్ షాల్వా ఉంటుంది కదా, అట్లా వచ్చింది. ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్ కూడా ఉంది, నేను చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ పైన డీటెయిలింగ్ కావచ్చు, ఫినిషింగ్ కావచ్చు, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు పైన చిన్న ఇంట్లో పెట్టుకుంటారు కదా చిన్న గణేష్లు,